ఉత్తరాదిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ హోటల్ కూలిపోయి 9 మంది గల్లంతయ్యారు. దీంతో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటు ఒడిశాతో పాటు తమిళనాడులోనూ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్ కారణంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కాశీ జిల్లాలోని బార్కోట్ యమునోత్రి మార్గంలో ఓ హోటల్ కూలిపోవడంతో 9 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. యమునోత్రి మార్గం తీవ్రంగా దెబ్బతినగా బద్రీనాథ్ జాతీయ రహదారిని సైతం మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను 24 గంటల పాటు నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. మరో 2 రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రత్యేక సమావేశం నిర్వహించి సహాయక బృందాలను అలర్ట్ చేశారు. వచ్చే నెల 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అమర్నాథ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, సిమ్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇటు ఒడిశాతో పాటు పుదుచ్చేరిలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.